హల్లెలూయా. గుడ్ మార్నింగ్. రండి దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు అని ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారా? మీకోసం రోజు దేవుని వాక్యాన్ని సిద్ధపరిచి మీద తెస్తున్నాం. మీరు కూడా మాకు స్పందించండి. మరింత ప్రోత్సాహకరంగా మీ కొరకు ప్రార్థించడానికి, ఆయన ఇచ్చిన సందేశాలు అందించడానికి సహకరించిన వారు అవుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, మా హృదయంలో ఉన్న గుంటనక్కలను పట్టుకోవడానికి నీ వాక్యములో నుండి నాయన మేము హెచ్చరించబడుతుండగా నీ ఆత్మ ద్వారా నింపబడి పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతకాలని మా హృదయాలను సిద్ధపరుచుకుంటుండగా నీ ఆత్మకార్యము మాలో జరుగుటకు, ఆత్మ ఫలము ఫలించు వారిగా ఉండుటకు మాకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఫలిస్తున్నారా? అభివృద్ధి పొందుతున్నారా? దీవించబడుతున్నారా? హృదయాన్ని పాడు చేసే పాపాలను గమనిస్తున్నారా? గర్వము, అసూయ, కోపము, ఏంటంటే శరీర కార్యములు స్పష్టమైనవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇదొక బంచ్. ఏంటంటే అపవిత్రత, జారత్వము, కాముకత్వము, అపవిత్రత. మీరు పరిశుద్ధుల గుట్ట కొరకే ప్రభు పిలుచుకున్నాడండి. ప్రభువుని ఎరుగని అన్యజనుల వలె కాక. ఒకసారి చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వం నుండి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనబడనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. చూడండి, భక్తి అనేది ఊరికే మాటల్లోనూ ఆచారాల్లోనూ చూపించేది కాదు. మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానంటున్నాడు. దేవుడేం పాడు చేయక్కర్లా, నువ్వే పాడు చేసుకుంటున్నావు. నువ్వు శరీరాన్ని ధూమపానంతో, మద్యపానంతో, వ్యభిచార క్రియలతో నింపుకున్నప్పుడు వాడు అనారోగ్యాలు పాడైపోతున్నాడు. ఈ అపవిత్రత, కామం, శరీర ఇచ్చలు, సెక్స్ ఈజ్ ప్యూర్. సెక్స్ అనేది వివాహ బంధములో దేవుడిచ్చిన భాగ్యమే. అది పాపం కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో, వివాహేతర సంబంధాలు కలిగి వివాహమునకు ముందే అపవిత్రపరుచుకుంటూ అసలు శరీరపు ఇచ్చలు నెరవేర్చుకోవడానికే బతుకుతున్నట్టుగా కామాభిలాషలతో నిండిపోయిన జనాన్ని ఈ రోజున చూస్తున్నామండి. వ్యభిచార తరమని పిలువబడుతుంది. యవ్వనస్తులు, పెద్దలు, వృద్ధులు కూడా శరీరీచ్ఛలను జయించలేని పరిస్థితులు ఇవాళ జీవించడం అనేది గమనిస్తున్నాం. ఎక్కడ చూసినా మానభంగా, ఎంత భయంకరమైనటువంటి వరుసవాయలు లేని సంబంధాలు. ఆ పాపం అండి తాత్కాలికంగా సమాధానం ఇచ్చిందా? అలాంటి ఆ ఇచ్చలు తీర్చుకున్న వ్యక్తి ఆ తర్వాత అటువంటి వ్యక్తుల్ని కాల్చేయటం, చంపేయటం, తరిమేయటం వంటివి చూస్తున్నాం. చూసారా? కారణం ఇది సాతాను ప్రేరేపితమైంది. నీ దేహము దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అపవిత్రతకు చోటివ్వద్దు. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా అని ప్రభు ఏం చెప్పాడో తెలుసండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. నీ తలంపుల్లోనే, ఊహలలోనే అపవిత్రతకు చోటివ్వకూడదు. ఈ రోజున జారత్వం అంటే వివాహానికి ముందే వ్యభిచారం, శరీర కార్యాలు జరిగించేవారు. ఇవి సర్వసాధారణమైపోయిందండి. అంతకుముందు పరిశుద్ధ వివాహం అనేవారు వివాహమునకు ముందే విచ్చలవిడిగా జీవించి మళ్ళీ వివాహం చేసుకోవడానికి ప్రయత్నించి ఆ తర్వాత వారి వివాహాలు విచ్ఛిన్నమైపోవటం చూస్తున్నాం కదా. నీ శరీరేచ్ఛలను నువ్వు యవ్వనస్తుడిగా జయించలేకపోతే వివాహం అయిన తర్వాత జయించలేవు. నీ వృద్ధాప్యంలో కూడా నీవు వాటిని జయించలేవు.
నీ హృదయాన్ని పాడు చేసే చెడ్డ తలంపులు, శరీర కార్యాలను ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధత కొరకు, ఉన్నతమైన తలంపుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. జాగ్రత్తము చేయవాడు కేవలం బుద్ధిశూన్యుడు. వాడు మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది, కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. ఎంతోమంది వాళ్ళ కామాత్రతతో నిండిపోయి ఉన్నారు. కామ సంబంధమైన పాటలు వినాలి, ద్వంద్వార్థాలతో కూడిన పదాలు పలకాలి. పాపము నేను చెయ్యను కానీ పాపము నేను చూస్తాను, వాళ్ళ ఫోనోగ్రఫీకి బానిసలైపోయి ఎంతోమంది కామాత్రతతో అర్ధరాత్రుల వరకు అపవిత్రమైన వాటిని వెతుక్కుంటూ, వాటిని చూచుకుంటూ వారి శరీరేచ్ఛలను తృప్తిపరచుకోవడానికి నీచ పద్ధతుల్ని అడ్డదిడ్డబులుగా వారి శరీరాన్ని అపవిత్రపరచుకోవటం చూస్తున్నావు. అందుకనే పరిశుద్ధత నీలో కనపడటం లేదు. మీ దేహము పరిశుద్ధం, అది దేవుని నిమిత్తం అని, కానీ వేషల నిమిత్తం కాదు. కానీ ఎంతమంది యవ్వనస్తులు ఈ రోజున వారి జీవితాలను ఆ వ్యభిచార కార్యాలకు, జార కార్యాలకు చోటిచ్చి మనసులో అస్థిరులై వారు దేని మీద మనసు నిలపలేని వారికి ఉంటున్నారు. రూబేను, నువ్వు నీళ్ల వలె అస్థిరుడమై ఉంటావు. నీ శరీర ఇచ్ఛలకు నువ్వు బానిసైపోయి యవ్వన కాలంలో తప్పైన రీతిగా శరీర ఇచ్ఛలు చోటిచ్చావు కనుక నీవు అస్థిరుడు, నీళ్ళలాగా చంచలుడు కొంటావు. చూడండి, జార స్త్రీ ఇంటి వైపు పోకో. ఆ పెదవులలో నుంచి వచ్చేటువంటి తీయని మాటలకు లొంగకు. ఇంగ్లీష్ ఇప్పుడు ఐ లవ్ యూ, ఐ విల్ డై ఫర్ యూ, ఐ విల్ గివ్ యూ అని ఎంత చక్కటి డైలాగులు చెప్పుకుంటారో. ఇది కథ కాదు కదా, బతుకు కదా. ఎంతమంది యవ్వన బిడ్డలు ఇలాంటి మాటలకు లొంగిపోయి గుంటనక్కలకు చోటిచ్చి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంటలో పడ్డోడు బయటికి రాలేడు. లోతైన గొయ్యిలో పడినోడు తలదతాడు పైకి లేవలేడు. ఎంతమంది వాళ్ళ నేను పాపానికి బానిసనైపోయాను. ఎంతమంది యవనస్తులు వివాహమై 2-3 పిల్లలున్న తల్లులతో అపవిత్రమైన సంబంధాలు పెట్టుకొని అటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేక 2 కుటుంబాలకు సిగ్గును, అవమానాన్ని తీసుకురావడం చూస్తున్నాం. మీరు ఇప్పటికీ అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇరుక్కొని ఉన్నారా? మీ దేహాలను అపవిత్రపరుచుకున్నారా? నువ్వు యవన కాలంలో చేసిన పాపాల ఫలితాన్ని నీ వృద్ధాప్యంలో నువ్వు అనుభవిస్తావు. నువ్వు పశ్చాత్తాపడకపోతే, క్రీస్తు రక్తంలో కడగకపోతే. నీ పాపాలు ఒప్పుకుంటే ఒక వృద్ధుడు అన్నాడు, నేను ఇప్పుడేం పాపం చేస్తానయ్యా, ఇప్పుడు కాదయ్యా, నీ యవనస్తులో ఉన్నప్పుడు పాపాలు చేశావా అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను అట్ట చేశాను, ఇట్ట చేశాను, ఇంతమందిని చెరిపాను, ఇంత తాగాను, ఇంత విధంగా ఇలా ప్రవర్తించాలని. మరి దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడు. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే కొందరి పాపములు వారు ముందు వెళ్తున్నాయి, కొందరి పాపాలు వెంటెళ్తున్నాయి. తీర్పు రోజు నువ్వు తప్పించుకోలేవు. మన పాపంలో మనం ఒప్పుకుంటే ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యభిచారంలో పడ్డాడు దావీదు, పశ్చాత్తాపడ్డాడు. నన్ను కడిగయ్యా, నన్ను క్షమించయ్యా అని విరిగి నలిగిన హృదయంతో నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకని కన్నీటితో మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. అయినప్పటికీ ఆ పాప ఫలితాన్ని తన బిడ్డల్లో చూశాడు. కారణం ప్రభువుని ఎరిగిన వాడిగా ఉండి పాపం చేశాడు కనుక. సంసోను లాంటి బలవంతుడు యవన కాలంలో దేవుడి చేత కోరుకొని అభిషేకించబడిన వాడు అపవిత్రమైన కార్యాలకు చోటించి వేశ్యను చేరి చివరికి గుడ్డివాడై, బందీ అయి, నీచమైన పరిస్థితికి, దేవుని నామానికి సిగ్గు తెచ్చే స్థితికి దిగజారిపోయాడు. సొలొమోను వంటి జ్ఞాని తన వృద్ధాప్యంలో దేవుడు వద్దన్న వారితో స్నేహం చేసి అనేక మంది భార్యలను, అన్యురాళ్ళైన భార్యలు పెట్టుకొని, ఉంపుడు గత్తెలను పెట్టుకొని తన భక్తిని, తన విశ్వాసమును చెడగొట్టుకుంటాడు. తన వృద్ధాప్యంలో వారి భార్యలు అతని మనస్సును తిప్పివేసినట్టు ఉందంటే బైబిల్. జాగ్రత్తము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకో. సుదర్శంగానే యవనస్తుడు రక్షించబడిన తర్వాత తన జీవితకాలం అంతా దేవునికి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించాడు. ఎప్పుడు ఒంటరిగా ఉన్న
స్త్రీలతో మాట్లాడడా. మరి ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కళ్ళు వారి వైపు చూడకుండా కళ్ళు మూసుకొని ఏ ఆలోచన కూడా తప్పు రాకుండా ఉండడం కొరకు తన హృదయాన్ని అంతగా శుద్ధి పెట్టుకున్నాడు. అందుకే కీడు నుండి దూరముగా పారిపో, అపవిత్రమైన శోధనకు చోటు ఇవ్వకండి. చూడండి, మీరు అనవసరంగా స్త్రీలతో సహవాసం చేయటం, అనవసరంగా భర్త ఇంటిలో లేనప్పుడు ఒక ఇంటిలోనికి స్త్రీలతో మాట్లాడటం శోధనకు గురవుతారు. దేవుని బిడలమైన తరువాత మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. పవిత్రత, నా దేహము దేవుని ఆలయము, నాకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని పరిశుద్ధంగా నేను జీవించాలి. పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది, నేను యజమానురాలిని, నిన్ను యజమానుని చేస్తానన్నట్టు. నాతో శయనించమంటే ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము నేను దేవుని ఎదుట చేస్తాను. మనుషులు ఎవరు లేరేమో, నీ భర్త చూడలేదేమో, ఎవడు చూడలేదేమో, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడని ఆమె చేతుల్లో నుంచి వదిలించుకొని దూరంగా పారిపోయాడు. అవును, శోధన నుండి పారిపో, జాగ్రత్తము నుండి పారిపో. శోధనగా కీడుగా కనిపించే స్థలాలకు వెళ్ళకు, అన్యుల సహవాసము చేయకు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ ఇవాళ సర్వసాధారణమైపోయి విచ్చలవిడిగా జీవిస్తూ తప్పైన ఇచ్చలకు చోటిచ్చి భవిష్యత్ అంతా పాడు చేసుకుంటున్నారు. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. దేవుని సన్నిధిలో నీ హృదయం యథార్థంగా కాపాడుకో. నీలోనికి ఒక దురాలోచన రాగానే, అపవిత్రమైన తలంపు రాగానే దాన్ని చెరపట్టి క్రీస్తు దగ్గరకు తీసుకురమ్మని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నారా? మీ చూపులు, మీ తలంపులు జయించగలుగుతున్నారా? యేసు వైపు చూడండి. ఒక యవనస్తుడిగా ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తన చుట్టూ ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ ఎప్పుడు అపవిత్రతకు ఆయన చోటు ఇవ్వలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని ధైర్యంగా నిలబడినప్పుడు ఒక్కడు కూడా ఏ దోషం ఆయనలో చూపించలేకపోయాడు. ఒక యవనస్తుడిగా, యవన కాలం కదండి, అలా శోధనలు వస్తుంటాయి, పెళ్ళి అయిపోతే తగ్గిపోతాయి అంటారేమో. లేదు లేదు లేదు. యవనస్తుడైనటువంటి సంసోను శోధించబడ్డాడు. వివాహితుడైనటువంటి దావీదు పాపంలో చోటిచ్చాడు. వృద్ధాప్యంలో కూడా సొలొమోను తప్పిపోయాడు. నువ్వు ఏ వయసులో ఉన్నావన్నది కాదు, కానీ నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో నీవు అపవిత్రతను జయించలేకపోతే నువ్వు అది క్రియల్లోనికి వెళ్ళినప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. వ్యభిచారము చేయువాడు, జారత్వము చేయువాడు, కామాతరతకు చోటిచ్చిన వాడు అస్థిరుడుగా ఉంటాడు. దేని మీద మనసు నిలపలేడు. తన చదువుకునే స్టూడెంట్ అయితే నీవు చదువు మీద నీ మనసు పెట్టలేవు. నువ్వు వివాహితుడు అయితే మనస్ఫూర్తిగా నీ భార్యను ప్రేమించి నీ బిడ్డలకు మాదిరిగా ఉండలేవు. నీ జీవితంలో యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని ఎప్పుడు సంతోషపరచలేవు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండడని ప్రభు చెప్పాడు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంలో నన్ను కడిగి ఈ అపవిత్రమైన గుంట నక్కల నుండి నన్ను విడిపించు. ఈ అపవిత్రమైన పాపముల నుండి, కల్మషము నుండి దాని దోష శిక్షనిచ్చి నన్ను తప్పించయ్యా, నీ సిలువలో చేసిన యాగాన్ని నమ్ముతున్నానని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఇప్పటికే ఎవరెవరు తమ హృదయంలో అపవిత్రతకు చోటిచ్చారో, తమ జీవితంలో అపవిత్రమైన కార్యాలకు చోటిచ్చారో, ఎవరెవరు ఇప్పటికే అపవిత్రమైన కార్యాల్లో ఇరుక్కొని బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు, అట్టి వారికి పైనుండి వచ్చిన వాడివి నీ చేయి చాపి మమ్మల్ని గుంటలలో నుండి లేవనెత్తగలిగిన దేవుడవని గుర్తించి అపవిత్రులను పరిశుద్ధపరచగలిగిన నీ ప్రశస్తమైన రక్తమును ఆయన అట్టి వారి మీద చిందించి మరి పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టకు నీవిచ్చే నూతన జీవితాన్ని, కృత జీవితాన్ని జీవించటకు పరిశుద్ధాత్మని కార్యములు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు అన్నప్పుడు మీ హృదయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకోండి. మీకోసం ప్రార్థన చేయాలంటే ఆ విషయం మాకు తెలియచేయండి. మీకోసం కాన్ఫిడెన్షియల్గా, అంటే అందరికీ పబ్లిక్గా కాకుండా వ్యక్తిగతంగా ప్రార్థిస్తారని కూడా మేము ఆశపడుతున్నాం.
కొన్ని ముఖ్యమైన భారాలు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని ఇరుకైన సంబంధాలు సంఘం అంతట్లో చెప్పి ప్రార్థిస్తున్నాం. కొన్ని మీ అంతరంగ విషయాలు ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేసి మిమ్మల్ని బలపరచడానికి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ 954041 నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి మీరు తెలియజేస్తూ ఉండండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఇది ఇంతేలే, నా బ్రతుకు మారదలే అనుకోవద్దు. యేసయ్య అపవిత్రులను పవిత్రులుగా చేయగలిగిన దేవుడు. దురాత్మల శక్తుల నుంచి, పాప కార్యాల నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా ఆయన రాజ్య వారసులుగా ఉండటం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన కొరకు సేవలు బలయ్యాడు. నమ్ముతున్నారు కదా? మధ్యాహ్నం ప్రభుత్వం అయితే మధ్యాహ్నం హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి, సాయంత్రం కల్వరి చర్చిలో నుండి మీకు లైవ్ వస్తున్నాం. కల్వరి ప్రతి దొరలో 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.